90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 2025లో కనుక మనం చూసుకుంటే వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎస్పెషల్లీ ఫర్ విమెన్ ఆశ్లేష నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. 2025లో కనుక మనం చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటాయా, కెరీర్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అంటే ఏ మంత్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ముందుగా ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశికి చెందినటువంటి నక్షత్రం అండి. మనకి వేదంలో ఒక మాట ఉంటుంది, శాస్త్రంలో ఆశ్లేష సర్పారుతు అంటారు. అంటే ఆశ్లేష నక్షత్రము పాము ఆకారంలో 6 నక్షత్రాలు కలిపి ఆకాశంలో కనబడుతుంది. అది ఆశ్లేష నక్షత్రము. ఇక ఒకవేళ పేరు బట్టి చూసుకుంటే డి, డు, డే, డో అనేటువంటి అక్షరాల మీద ఆశ్లేష నక్షత్ర నామం ప్రారంభం అవుతుంది. ఆ అక్షరాల మీద ఎవరు పేరు పెట్టుకున్నా వాళ్ళది ఆశ్లేష నక్షత్రమే అవుతుంది. అయితే ఆశ్లేష నక్షత్రం తీసుకుంటే అండి, ఎక్కువగా కర్కాటక రాశిలో 16.40 డిగ్రీల దగ్గర నుంచి 30 డిగ్రీల దాకా చంద్రుడు సంచరిస్తున్నప్పుడు కనుక ఏ మనిషి జన్మించినా వాళ్ళు ఆశ్లేష నక్షత్రమే. ఏ స్త్రీలు జన్మించినా, ఏ జీవరాశి జన్మించినా, మొదటి పాదంలో జన్మించినటువంటి స్త్రీలకి స్వల్ప హాని ఉంటుంది. అంటే పుట్టిన తరువాత ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా తక్కువ మోతాదులో దోషం ఉంటుంది ఖచ్చితంగా. అయితే రెండవ పాదంలో పుట్టిన వాళ్ళకి ధన నష్టం కలుగుతుంది. ఏదో ఒక రకంగా తల్లికి డబ్బులు పోవడం, తండ్రికి డబ్బులు పోవడం, ఉద్యోగం పోవడం లాంటివి జరగడము. అదేవిధంగా ఈ శిశువుకి ఆరోగ్య సమస్యలు వచ్చి డబ్బులు నష్టపోవడం జరుగుతుంది. ఇక మూడో పాదంలోకి వెళ్తే కనుక తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఆరోగ్య సమస్యలు రావడము, ఇద్దరికీ కూడా ఏదో ఒక నష్టం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం మూడో పాదము. ఇక 4వ పాదంలోకి వస్తే 4వ పాదంలో జన్మించడం వల్ల స్వల్ప హాని ఉంటుంది. అంటే ఏదైతే మొదటి పాదంలో ఉంటుందో అదేవిధంగా ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో ఎవరు జన్మించినా, ఏ స్త్రీ జన్మించినా ముందుగా పుట్టిన తరువాత నవవిధ శాంతి చేయించాలి. అదేవిధంగా పేగులు మెళ్ళో వేసుకుని పుట్టడము, వర్జ్యము, దుర్ముహూర్తము, అమావాస్య నాడు పుట్టడము, ఇవి కూడా చాలా ఇబ్బందికరమే. వీటికి కూడా నవవిధ శాంతి తప్పకుండా చేయించాలి. అయితే ఇక్కడ ఆశ్లేష నక్షత్రానికి యూజువల్గా సర్పము అధిదేవత, తర్వాత బుధుడు అధిపతి, కర్కాటక రాశి కాబట్టి చంద్రుడు అధిపతి. ఎప్పుడైతే ఈ 3 కాంబినేషన్ ఉందో నాగరాజు గారు, జనరల్గా ఆశ్లేష నక్షత్రానికి చాలా కోపం ఎక్కువ, చాలా రివెంజ్ నక్షత్రం, వైల్డ్ నక్షత్రం, వైలెంట్ నక్షత్రం. సో వీళ్ళతో పెట్టుకున్నామంటే ఏదైనా తేడా వచ్చిందంటే మామూలుగా ఉండదు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి, మాటను పట్టి మాట్లాడాలి. ఏ విధంగా సరే తప్పు వాళ్ళ కోసం ఒక అబద్ధం ఆడినా, వాళ్ళని మోసం చేసే విధంగా ఒక చిన్న పని చేసినా సర్పం ఎలాగైతే ఒక్కసారి విజృంభిస్తుందో ఆ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది. అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎలా అయితే పాము ఒక్కసారి బుసలు కొడుతుందో అదే విధంగా వాళ్ళకి వెంటనే కోపం వచ్చేస్తుంది. సో వాళ్ళతో చాలా జాగ్రత్తగా, వాళ్ళని హ్యాండిల్ చేయడం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా వాళ్ళకి కాస్త అహంకారము, అంటే ఈగో లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనమాట వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళని పొగడాలి ముందు, లేదా వాళ్ళని ఇన్సల్ట్ చేసి చిన్న మాట మనం మాట్లాడి 100 మాటలు వాళ్ళని పొగిడి చిన్న మాట వాళ్ళని తిడుతూ మాట్లాడితే ఆ చిన్న మాటను పట్టుకుంటారు తప్ప మిగతా 100 మాటలంతా వదిలేస్తారు. చాలా డేంజరస్ అండి. అంటే చెప్పాలంటే ఒక వైల్డ్ భయం వేస్తుంటుంది వాళ్ళతో ఉంటే కనుక. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళతో ఉండాలంటే భయం వేస్తుంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారా అని, ఎందుకు వచ్చిందిలే, సరదాగా ఏమైనా మాటను సీరియస్గా తీసుకుంటారేమో అనే విషయం మీద చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ జనరల్గా వీళ్ళకి అందరూ కావాలి, కానీ భయపడుతుంటారు జనాలు. సో ఈ రకంగా వస్తున్నటువంటి ఆశ్లేష నక్షత్రానికి ఇంకో విషయం చెప్పాలండి, వీళ్ళకి అన్ని వృత్తులు సూట్ అవ్వవు. నిజానికి మీరు చెప్తే ఒక విషయం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రానికి డబ్బు సంపాదన ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? డబ్బు సంపాదన ఇల్లీగల్ మనీ, బ్లాక్ మనీ అనేటువంటిది ఎక్కువ వస్తుంది వీళ్ళకి. అంటే అది డబ్బు సంపాదన బ్లాక్ మనీ అవ్వచ్చు, లేకపోతే కాస్త వక్ర మార్గాల్లో అవ్వచ్చు, లేదా కొన్ని వృత్తులు నిర్ణయించబడ్డాయి. either పాన్ షాప్స్, సిగరెట్ షాప్స్, వైన్ షాప్స్, గంజాయి వ్యాపారములు, తరువాత మొక్కలకి వాడేటువంటి పురుగుల మందుల వ్యాపారములు, విష పదార్థములు అమ్మడము, వాటి ద్వారా డబ్బు సంపాదన, గ్యాంబ్లింగ్స్,
బెట్టింగ్స్. ఇదే కాకుండా ఇక్కడ మనం పాజిటివ్ సైడ్ వస్తే నాగరాజు గారు, ఇక్కడ ఎప్పుడైతే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు అవుతాడో, బుధుడు అంటే అకౌంటెంట్స్, అంటే ఒక క్యాలిక్యులేటివ్ మైండ్, ఒక రకంగా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళేటువంటి జీవితము, ఎలాంటి అవకతవకలు లేనటువంటి జీవితము, అంటే గొప్ప గొప్ప చార్టెడ్ అకౌంట్స్ అవ్వచ్చు, సిఏ అవ్వచ్చు, అదే ఈ యొక్క బ్యాంకులో మేనేజర్స్ అవ్వచ్చు, తరువాత డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, అయితే గొప్ప గొప్ప వ్యవసాయదారులు అవ్వచ్చు, అడ్వకేట్స్ అవ్వచ్చు, అంటే మాట ద్వారా మాట్లాడే వృత్తులు ఏదైతే ఉంటాయో, కమ్యూనికేషన్ అవ్వచ్చు, డేటా సెంటర్స్ అవ్వచ్చు, అంటే ఒక జర్నలిజం అవ్వచ్చు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు జర్నలిస్టులు, ఈ రకంగా మాట ద్వారా మాట్లాడేటువంటి వృత్తులు అన్నింటిలోనూ గొప్పగా రాణింపు ఉంటుందండి వీళ్ళకి. అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ద ఒరిజినల్ 7th లార్డ్ శని అవుతాడు కాబట్టి మ్యారీడ్ లైఫ్లో ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి, అత్తగారితో తగువులు వస్తాయి. ఖచ్చితంగా మ్యారీడ్ లైఫ్లో కానీ, అత్తగారితో తగువులు కానీ, పిల్లల విషయంలో కానీ, సంతానపరంగా ఇబ్బందులు కానీ ఖచ్చితంగా ఆశ్లేష నక్షత్ర స్త్రీలు ఈ యొక్క దోషాన్ని ఎదుర్కొంటారు. ఎక్కువగా కాలసర్ప దోషము ఇలాంటి దోషాలు ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఉంటాయి. సో వీళ్ళకి డిప్రెషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఆశ్లేష నక్షత్ర జాతకులు పెళ్లి చేసుకుంటే వాళ్ళ హస్బెండ్లో అయినా జాతక దోషం ఉండొచ్చు, ఎందుకంటే 7th లార్డ్ శని అవుతాడు కాబట్టి, లేదా సంతానపరంగా వాళ్ళ పిల్లల్లో దోషం ఉండొచ్చు, వీళ్ళలో దోషం ఉండొచ్చు, కుటుంబ పరంగా ఏదైనా దోషం ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో ఇబ్బందులు అనేవి కనబడుతూనే ఉంటాయి. దోషాలు అంటే హెల్త్ పాయింట్లో నుంచి చూసినప్పుడు అండి, ఖచ్చితంగా హెల్త్ పాయింటే కాదండి, రిలేషన్ విషయంలో కూడా, హెల్త్ విషయంలో కూడా దోషాలు ఉంటాయి వీళ్ళకి. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. తర్వాత చెప్పాలి, కిడ్నీ స్టోన్స్ అవ్వచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, హార్ట్కి సంబంధించిన విషయాలు, బ్రెయిన్కి సంబంధించి, ఎందుకంటే విపరీతమైన ఆలోచనలు, కోపం, బ్లడ్ ప్రెషర్, బీపీ, ఇవన్నీ కూడా విపరీతంగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది ఆశ్లేష నక్షత్రము. సో ఆశ్లేష నక్షత్రం ఒరిజినల్గా చెప్పాలంటే వాళ్ళని సరైన ప్రాపర్ గైడెన్స్ ఇచ్చారంటే వాళ్ళకున్న పట్టుదల ఎవ్వరికీ ఉండదు. 27 నక్షత్రాల్లో పట్టుదల గల నక్షత్రం, ఏకైక నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఆ నక్షత్రంలో కనుక ఎవరైనా జన్మించిన తర్వాత వాళ్ళని ప్రాపర్గా గైడెన్స్ చేసి, వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో 10th హౌస్ గమనించి దానికి తగినటువంటి వృత్తిలో వాళ్ళని పంపితే విపరీతమైనటువంటి యోగం పడుతుందండి. అద్భుతమైన యోగం విమెన్కి ఖచ్చితంగా యోగం పడుతుంది. వీళ్ళు ఇంట్లో ఉండి కూడా సంపాదిస్తారు, ఎందుకంటే చంద్రబుధులు అవుతారు కాబట్టి మంచి పొదుపరులు. ఎలాగ డబ్బులు దాయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, దీన్ని ఎలా వేరే దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బిజినెస్లో వచ్చిన డబ్బులను ఖర్చు పెట్టకుండా దేని మీద పెట్టాలి, స్టాక్ మార్కెట్ అండి. స్టాక్ మార్కెట్లో అవ్వచ్చు, ట్రేడింగ్లో అవ్వచ్చు, వీళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. ఓకే, విపరీత కుల వృత్తులు, అయితే వంశపారంపర్యంగా వచ్చేటువంటి వృత్తుల్లో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి గొప్ప రాణింపు ఉంటుంది. అందులో కనుక వీళ్ళు చేయగలిగితే, ఆడవాళ్ళు కనీసం కాస్త దాంట్లో ప్రయత్నం చేయగలిగితే విపరీతమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి జనరల్గా 2025లో ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశికి చెందినటువంటి నక్షత్రము. సో నక్షత్ర రీత్యా 6వ స్థానంలో ప్రజెంట్ జనవరి మాసంలో రవి బుధులు ఉన్నారండి. అదేవిధంగా 11వ స్థానంలో ఏదైతే వృషభంలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ప్రజెంట్ ఆశ్లేష నక్షత్రానికి అష్టమ శని నడుస్తోంది. నేను చెప్పేది ఏమిటంటే మార్చి 30 దాకా వీళ్ళు వాహన ప్రమాదాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. గాయాలు పాలవుతారు, లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా వస్తుంది. మార్చి 30వ తారీఖు దాకా. మార్చి 30వ తారీఖు దాకా ఇంకొక యోగం ఉంది. గురుడు ఎప్పుడైతే 11వ స్థానంలో ఉన్నాడో కాస్త బలంగా ఉన్నాడు, గురు బలం ఉంది. అదేవిధంగా ప్రజెంట్ జనవరి మాసంలో రవి బుధులు కలిసి 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా కాస్త ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే ఫిబ్రవరి మార్చికి వచ్చేసరికి ఆ ప్రొటెక్షన్ పోతుందో ఖచ్చితంగా వీళ్ళకి గాయాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు మృత్యుంజయ హోమం చేసుకోవాలి తప్పనిసరిగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. అదేవిధంగా మార్చి 30వ తారీఖు తర్వాత వీళ్ళకి అష్టమ శని దోషం వెళ్ళిపోబోతుంది. అంటే ఇప్పటిదాకా 2.5 years అష్టమ శని దోషం ఉంటుంది. 2 years కంప్లీట్ అయింది. ఈ యొక్క మార్చి 30 తర్వాత వెళ్ళిపోబోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ మిథునంలోకి ఎప్పుడైతే గురుడు వస్తాడో, 12వ స్థానంలోకి గురుడు వస్తాడో వీళ్ళకి డబ్బు పరంగా అన్నీ నష్టమే. డబ్బులు కలిసి రావు, విపరీతమైన ఖర్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి తర్వాత డేస్ దాటిన వాళ్ళకి మే 15 తర్వాత ఆరోగ్య నష్టం కలుగుతుంది, శుభకార్యాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఆర్థిక నష్టాలు చూస్తారు, వ్యాపారంలో నష్టాలు చూస్తారు. ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే వీళ్ళకి ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి రాహు వస్తాడో, మే 18వ తారీఖుతో సప్తమ స్థానంలోకి రాహు వస్తాడో వీళ్ళకి పెళ్లి విషయంలో, వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయి.
2025లో ఒక్క విషయం చెప్తానండి. ఓవరాల్గా 2025 సంవత్సరము మార్చి 30వ తారీఖు తర్వాత వీళ్ళకి అష్టమ శని దోషం పోతోందనే పేరు తప్ప మే 15 తర్వాత నుంచి వచ్చే మార్పుల ఆధారంగా వీళ్ళకి అంత కలిసి వచ్చేటువంటి అంశాలు కనబడడం లేదు అక్టోబర్ దాకా. సో అక్టోబర్ దాకా వీళ్ళు చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఎవరిని ఒక్క మాట కూడా అనకూడదు. మాట అనడం వల్ల ఎన్నో శుభకార్యాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది, ధన నష్టం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఆరోగ్య లోపాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ కోపమే వీళ్ళకి పెద్ద శత్రువు. ఆ విషయం చాలా బాగా గమనించుకోవాలి. అయితే ఎప్పుడైతే 12వ స్థానంలోకి గురుడు అక్టోబర్ దాకా ఉంటాడో అక్టోబర్ తరువాత లగ్నంలోకి గురుడు వస్తాడు కర్కాటకంలోకి. సో లగ్నంలో గురుడు వచ్చిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఆ డబ్బు పరంగా అన్నీ కూడా ఓరడింపు అంటే ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ధన నష్టాలన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి సాల్వ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఈ శని దోషం లేనప్పటికీ కూడా ఈ గురుడు అక్టోబర్ దాకా బలం లేనంత వరకు కూడా వీళ్ళకి కష్టాలే. ఓకే. సో గురుబలం కోసం ప్రయత్నించుకోవాలి. శివుడికి మహాలింగార్చన చేయాలి. విశేషంగా స్వామివారికి సువర్ణలింగం కానీ లేకపోతే ఈ యొక్క పార్థివలింగానికి కానీ స్వామివారికి పంచామృతాలతో ఘనంగా 325 శివలింగాలతో స్వామివారికి అభిషేకం చేస్తే అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. గురుబలం పెరుగుతుంది, ధన నష్టాల నుంచి బయటపడతారు. బంగారం ధరించాలి ఎక్కువగా. బంగారు ఆభరణాలు ధరించడం వల్ల గురుబలం పెరుగుతుంది. దానివల్ల గురుబలం వల్ల ధన నష్టం నుంచి బయటపడడం, బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కువగా చేయాలి. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటిది ఒక బ్లూ ప్రింట్ అండి. ఇండివిజువల్ జాతకంలో కొంతమందికి గొప్ప యోగాలు ఉంటాయి, కొంతమందికి గొప్ప దరిద్రాలు ఉంటాయి. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం నేను చెప్పాను ఇందాకని, ఒక్కొక్కరు గ్యాంబ్లింగ్ చేసి సంపాదించవచ్చు, ఒకళ్ళు గొప్పదైనటువంటి సిఏ అకౌంట్ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అయితే మీకు ఎలాంటి యోగం ఉంది అని తెలుసుకోవాలంటే మీ ఇండివిజువల్ జాతకాన్ని స్టడీ చేయాలి. ఎన్ని డిగ్రీల్లో నక్షత్రం ఉంది, ఎన్ని డిగ్రీలో లగ్నం ఉంది, బుధుడు ఎక్కడ ఉన్నాడు, ఎందుకంటే అధిపతి బుధుడు కాబట్టి. అదేవిధంగా జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయాలు గమనించిన తర్వాత, లేకపోతే 2025లో గోచార రీత్యా బాలేదు కాబట్టి వీళ్ళ కనుక ఏదైనా దోషం ఉంది అనుకోండి విపరీతమైన అష్ట కష్టాలు పాలవుతారండి. ఎవరికి? ఆశ్లేష నక్షత్ర స్త్రీలకే నష్టము, లేదా కుటుంబంలో వీళ్ళ వల్ల నష్టాలు వస్తాయి, ఆర్థిక నష్టాలు వస్తాయి. వ్యాపారం వీళ్ళతో ఏదైనా ఉమ్మడి వ్యాపారం ప్రారంభం చేస్తే ఆ వ్యాపారం అంతా డౌన్ఫాల్ అయిపోతుంది, పిల్లలకి నష్టం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది. పెద్దవాళ్ళకి, వృద్ధులకి, ప్రతి ఒక్కరికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆశ్లేష నక్షత్రం వల్ల. ఎందుకంటే మీరు చూస్తే 4 పాదాలకి కూడా దోషం ఉంది. స్వల్పహాని, అదేవిధంగా తల్లిదండ్రులకు నష్టము, ధనహాని, స్వల్ప నష్టాలన్నీ ఉంటాయి. కాబట్టి కుటుంబం వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదంటే వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో బాగుంటే కనుక ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్రము పారాయణ చేయడమో, ఆ గ్రహానికి సంబంధించి దైవ దర్శనం చేయడం కనుక చేస్తే వీళ్ళకి గొప్ప యోగం పడుతుంది. ఆ దోషం నుంచి బయటపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముఖ్యం అండి. ఎలా సార్ అంటే జనరల్గా వీళ్ళకి ఫినాన్షియల్గా ఎలా ఉంటుందండి? అసలు ఫినాన్షియల్గా డబ్బు సంపాదిస్తారు కానీ నిలబడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు నిలబడకపోవడం అనేది కనబడుతుంది. లేదా దీంట్లో గొప్ప గొప్ప వ్యక్తులు, మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన డబ్బు సేవ్ చేసుకోకుండా దాన్ని వేరే బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాంటిది కూడా ఉంటుంది. ఎలా వీళ్ళకి ఓవరాల్గా ఏ రోజు ఏదైనా శుభకార్యం చేసుకోవాలనుకున్నా, మంచి చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సోమవారం అండి. ఆశ్లేష నక్షత్రానికి సోమవారం కనుక శివారాధన, మంగళవారము సుబ్రహ్మణ్య ఆరాధన, ఈ రెండూ చేయాలి. ఎందుకనంటే సర్ప నక్షత్రం కదా, ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఉంటే ఆశ్లేష నక్షత్రానికి మహర్జాతకమే. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చాలామంది అంటే మీ దగ్గర జాతక చక్రం ప్రకారం ఎవరైతే చూపించుకొని వ్యక్తిగత జాతకం చూపించుకునే వాళ్ళు ఉన్నారో చాలా పాజిటివ్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ వీడియోస్ చూసిన తర్వాత ఓకే, ఏదైనా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దోషాలున్నా వాటి నుంచి బయటపడాలి అనుకున్నా, లేదంటే కెరీర్ని చూస్ చేసుకునేటప్పుడు రైట్ కెరీర్ని ఎప్పుడు ఏ విధంగా చూస్ చేసుకోవాలి, లేదా అంటే 2025 కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? కొంతమందికి వ్యక్తిగత దోషాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళవో కొన్ని పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి చేస్తే వాళ్ళకి డెఫినెట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనం. వాళ్ళు నమ్మే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే పెళ్ళిళ్ళు డిలే అవుతూ ఉంటాయి. ఈవెన్ రాబోయేటువంటి పెళ్ళిళ్ళ సీజన్లో అయినా సరే నాకు మంచి ముహూర్తం కోసం ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అప్రోచ్ అవ్వచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, దాని ద్వారా ఏదో ఒక ఉపశమనం పొందుతాము అనే ఆశతో ఉంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే అమ్మా, మీరు కన్సల్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ ఇండివిజువల్ జాతకాన్ని అనలైజ్ చేసిన తర్వాత నేను ఒక పూజ రెమెడీ చేయించిన తర్వాత
ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ మాత్రం నేను ఇస్తాను. ఆ ఏ ముహూర్తం ఉన్నా ఏమున్నా సరే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. కన్సల్ట్ అయితే మా టీం ఎవరైతే మా వాళ్ళు ఉంటారో మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు, మీతో మాట్లాడతారు. తప్పకుండా నేను మీతో మాట్లాడతాను. ఓకే, అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని. తప్పకుండా. ముహూర్తాలు, పేరు, దాంతోపాటు కొంతమంది గృహప్రవేశానికి సంబంధించింది, పెళ్లి ముహూర్తానికి సంబంధించింది కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. తప్పకుండా అవ్వచ్చండి. దీనికి ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిది అంటే వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ తోటి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఉండేటువంటి ఏది ఉన్నా సరే అంటే కెరీర్ పాయింట్లో నుంచి చూసినప్పుడు 2025 ఏ విధంగా ఉంది, లేదంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది, మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ని వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక రెమెడీ కోసం కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.